నమస్తే. నేను ఈరోజు సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నా. సమాజంలో అంటే మన కుటుంబం ఒకటి ఉంటుంది కాబట్టి కుటుంబం గురించి అంటే తల్లి తండ్రి పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఎందుకు మారుతుంది అనే గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఒక తల్లి పిల్లలను కనాలంటే 9 నెలలు తన గర్భాశయంలో ఉంచుకుని ఆ 9 నెలల్లో కూడా తన పిల్లలు తంతుంటే కూడా ప్రేమగా స్వీకరించి ఆనందపడుతుంటుంది. అది తల్లి ప్రేమ. తండ్రి అంటే తన ఆశయాలను నెరవేరకున్న తన కుమారుడైన కూతురైన వారి పైన చూపిస్తూ వారితో ప్రేమగా చూస్తూ వారిలో కొంత భాగం నా ఆశయాలను నెరవేర్చుకోవాలని తండ్రి శాయశక్తులుగా కృషి చేసి సంపాదించి తన కుమారులను తన కూతుర్లకు పెట్టి పోషిస్తుంటాడు. అయితే దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే మనం ఎంత సంపాదించిందని కాదు, తల్లిదండ్రులు మనం ఏ విధంగా సంపాదిస్తున్నాము, ఎంత సంపాదిస్తున్నాము, దానికి మనం చేసే పని ఏంది అనేది పిల్లలకు కొద్ది ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ప్రతి ఒక్కటి కాదు, కొంత భాగం అర్థమయ్యే విధంగా చెప్తే పిల్లలకి ఏ విధంగా అర్థమవుతుందంటే నా గురించి మా తల్లిదండ్రులు కష్టపడుతున్నారు అనే ఒక ఆలోచన వారిలోని వస్తే మీరు సంపాదించిన అమౌంట్ వృధా కాకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వారు స్కూళ్ళకి వెళ్ళినా కాలేజీలు చదివినా మంచిగా చదువుతారని చెప్తున్నాను. ఈ విషయం ఎందుకంటే తల్లి కానీ తండ్రి కానీ ఎంతో కష్టపడి పిల్లలను ప్రేమించి ప్రోత్సహించి చదివిపిస్తుంటారు. కానీ కొంతమంది పిల్లలు తమ వయసు 10 నుంచి 15 సంవత్సరాల మధ్య వచ్చేటాలకు తల్లిదండ్రులను ద్వేషించడం కానీ తిట్టడం కానీ చేస్తుంటారు. ఇది ప్రతి కుటుంబంలో జరిగే సాధారణమైన విషయం. ఈ విషయము ఆది దంపతులకు ఒక ఉదాహరణ చెప్తున్నా. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు 2 కుమారులు. ఒకరు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి. అయితే వారి మధ్యన ఒక సంభాషణ అంటే ఒక సంభాషణలోన బ్రహ్మదేవుడు విష్ణువు వచ్చి వారి తగాదాన్ని పరిష్కారం చేయడానికి వస్తారు. అయితే అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువు ఏమంటారంటే మీకు మొదటి ప్రాధాన్యత ఎవరికి కావాలనుకుంటే 7 సముద్రాలకు సంబంధించిన గంగాజలము కొన్ని తీసుకొచ్చి ఎవరు త్వరగా తీసుకొస్తారో వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని బ్రహ్మదేవుడు విష్ణువు చెప్తాడు. అయితే కుమారస్వామి ఏం చేస్తాడంటే తన వాహనమైన నెమలి పైన ఎక్కి వెళ్ళిపోతాడు. అయ్యప్ప కాదు, వినాయకుడు తను ఆలోచన చేసి తన తల్లిదండ్రులైన ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలు పెడతాడు. బ్రహ్మదేవుడు విష్ణువు స్వామి అయ్యప్ప వినాయక నువ్వు మీ తల్లిదండ్రుల చుట్టూ ప్రయాణం చేస్తున్నావు, కుమారస్వామి వెళ్ళిండు, టైము ఆసన్నం అవుతున్నది అంటే వినాయకుడు ఏమి చెప్పకుండా తన తల్లి తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటాడు. అంతలోనే కుమారస్వామి తీసుకుని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత బ్రహ్మ విష్ణువు ఏమంటారంటే అయ్యా నువ్వు ఎక్కడెక్కడి నుంచో గంగాజలము తీసుకొస్తేవి, నీ తల్లిదండ్రులైన ఆది దంపతులే కదా ముఖ్య అతిథులు. మీకు ఆ ముఖ్య అతిథులైన పరమేశ్వరుని తలపైనే కదా గంగాదేవి ఉన్నది. ఆ గంగాదేవి వల్లనే కదా నువ్వు వెళ్ళి తీసుకొచ్చింది. ఇక్కడ ముఖ్యమైన తల్లిదండ్రులను పూజించడం మానేసి నువ్వు ఎక్కడెక్కడో తిరిగితే నీకు పుణ్యం ఏ విధంగా వస్తుందయ్యా అని వారికి అర్థమయ్యే విధంగా చెప్తారు. ఆ విధాన్ని బట్టి అయ్యప్పకు మొదటి పూజ చేయడం జరుగుతుంది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మన కూడా తల్లి తండ్రి తర్వాతనే ఏదైనా మన తల్లి తండ్రి తిట్టినా కూడా కొట్టినా కూడా వారు మనము బాగుపడాలనే ఉద్దేశంతోనే చేస్తుంటారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమించడం నేర్చుకోవాలని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ మల్లేష్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.